పాపలో మమ్ము కాపాడవు, కాపరివైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన ప్రభ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయనండి. ఆకాశము మహాకాశములు పట్టజాలన గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు తండ్రి. అన్ని నామముల కంటే పై నామం కలిగిన గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాము ప్రభా. మీరు మాకు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ దినమును బట్టి ఈ రోజును బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. గడిచిన దినములన్నీ వారమంతా నీళ్ళలో నన్ను మమ్మల్ని సంఘమంతటిని కాపాడి కాచిన విధానం వందనాలు. కునుకక ఎన్నడూ నిద్రించక ప్రభా కంటికి రెప్పలాగా మమ్మల్ని కాపాడుతున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము ప్రభా. తండ్రి సత్యమును బట్టి మీకు వందనాలు, ఆత్మీయ బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రం నాయన, దైవజన్ను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. మమ్మల్ని అనేక విధాలుగా నడిపిస్తున్న దేవ, ఆత్మీయంగా శారీరకంగా మమ్మల్ని పోషిస్తూ ప్రకటిస్తూ మా కాపరిగా మీరు మాకు ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. గడిచిన వారం అంతట్లో చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. ఎందుకు పనికి రానిటువంటి మా కొరకు ప్రభా తండ్రి మీరు లోనికి వచ్చి దేవ మీ సమస్తాన్ని మాకు దారపోసి ప్రభా నీ రక్తాన్ని మా కొరకు చిందించి తండ్రి నీ అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేసి నిన్ను తండ్రి అనిపించుకునే గొప్ప ధన్యతనిచ్చి నీ రక్షణ భాగ్యమును మా అందరికీ ఇచ్చినందుకే మీకు వందనాలు. నీ రక్షణలోని సంతోషమును సమాధానమును దాన్ని నిరీక్షణలు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. హెచ్చరికలుగా భాగాలుగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఆపత్కాలంలో మీరు మాకు నమ్మదగిన సహాయకుడుగా మీరు మాకున్నందుకు మీకు స్తోత్రం నాయన. బాధపడు వారి కోరికను దేవా మీరు నెరవేరుస్తానని మీ మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడిగా ఉంటున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. అనేక ఇబ్బందులు ప్రభా మమ్మల్ని విడుదల దేవుడుగా ఎడబాయిని దేవుడుగా మీరు మాకు నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. నిత్యుడవగు తండ్రిగా తండ్రి తండ్రిగా
ఇచ్చినందుకే, నేను తండ్రి అని పిలుచుకునే ధన్యతను మాకు ఇచ్చినందుకే ప్రభా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఉదయ కాల సమయంలో ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి ప్రభా నేను నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మా దేవ తండ్రి మా స్తుతుల మధ్యలో మీరు ఆశీనుడైనందుకై మీకు వందనాలు. నీ సన్నిధిలో అనుభవించే తండ్రి సంతోషము, సమాధానము, నెమ్మదిని మేము అనుభవించే కృపను మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభా. ఒక దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నావు ప్రభా. నీకు స్తోత్రం. అలాంటి ధన్యతను మాకు ఇచ్చినందుకే, అలాంటి దీవెన మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఎంతో మందికి లేని ఆధిక్యతను ప్రభా ఈ రోజు నీ సన్నిధిలో ఉండే కృపను మాకు ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఈ రీతిగా నేను మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో ఆరాధించుకునే కృపను అనుగ్రహించినందుకే ప్రత్యేకముగా తండ్రి దేవ నా హృదయమంతటి నన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తుంటున్నాను ప్రభా. మీ నా జీవితంలో వ్యక్తిగతంగా మీకు చేసిన మేళ్లను బట్టి మీకు వందనాలు. కుటుంబంకి చేసిన ప్రతి మేలును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించి ఏమిచ్చి నేను రుణాన్ని తీర్చలేక మరొకసారి మీరు చేసిన మేళ్ళన్నిటి తలపోసుకుంటూ ప్రభా నన్ను నేను తగ్గించుకొని మీ ఘనమైన నామం దయచేస్తూ ఘనపరుస్తున్నాయన ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ పరిశుద్ధ భోజన సంస్కారంలో పాల్పొందాం. నమ్మి బాప్తిసం పొందిన వారు యోగ్యంగా ప్రభు భోజన సంస్కారంలో పాల్పొందుదాం. ఆయన శరీరాన్ని గుర్తుగా రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పి కనుక ఆయన శిల్వ యాగం సర్వమానవుల పాప పరిహారార్థమై ఆయన చేసిన బలియాగం ఆయనను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన బలిదానం చేయకపోతే మనకు రక్షణ, నీతి, విమోచన దొరికింది. ఇంకా ఆయన వలనే మనం విమోచించబడ్డాం. పాప క్షమాపణ మనకు కలిగింది, పరిశుద్ధత మనకు కలిగింది. కనుక ప్రభువుని జ్ఞాపకం చేసుకుని యోగ్యముగా ఈ ప్రభు భోజన సంస్కారంలో పాల్పొందాం. నమ్మి బాప్తీసం పొందిన వారు లేచి నిలబడండి. పాత్ర మీదకి వచ్చినప్పుడు చిన్న మొక్క విరుచుకోండి, పాత్ర మీ చేతిలోకి తీసుకోండి. అందరం ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి ఈ ప్రభు భోజన సంస్కారంలో పాల్పొందుదాం. ఇది ఆయన శరీరము, ఆయన రక్తం మనం జ్ఞాపకం చేసుకుందాం. నమ్మి బాప్తీసం పొందిన వారు లేచి నిలబడండి. వచ్చినప్పుడు పాత్రలో చిన్న మొక్క విరుచుకోండి, పాత్ర మీ చేతిలోకి తీసుకోండి. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నామతి చేసే, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నామతి చేసే,
రొట్టె కానీ సమయం రాకపోతే ముందుకు వచ్చి తీసుకోండి. ఆయన శరీరాన్ని గుర్తుగా రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం ప్రభుని జ్ఞాపకం చేసుకోమని నేను చేయమని చెప్పాడు. ఒక యోగ్యమైన రీతిలో శిలువయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనకి ఇచ్చిన విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బలియాగం కొరకు కృతజ్ఞతలు చెల్లించి యోగముగా ప్రభు భోజన సంస్కారంలో పాల్పొందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ రొట్టెను పవిత్రపరిచి మీ శరీరంగా మలుచు, ద్రాక్షారసమును పవిత్రపరిచి మీ రక్తంగా మలుచున్నాయి. యోగముగా దీన్ని సమీపించుకుంటూ సాగించు. ప్రభువును బలపరచమని మీరు చేసిన బలియాగంకి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అందరూ కూడా రొట్టెను భుజిస్తాం. అదేవిధంగా పాత్రలను త్రాగుదాం. ఎందులకు నాపై నీ ప్రేమ అందదయా స్వామి నామదికి నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకి భయముందికి కందులకి భయముందికి కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడి ప్రభుని స్తుతిద్దాం, ప్రార్థించేద్దాం. ఇంకా నమ్మని వారు నమ్మండి. నీ కొరకు, నా కొరకే, మన అతిక్రమాల కొరకే, మన పాపముల కొరకే యేసుక్రీస్తు ప్రభువు గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఇంకా నీ కొరకు ఆయన రక్తం, ఆయన శరీరం మిగుల్చబడి ఉంది. నీ విమోచన కొరకై ఆయన చేసిన బలియాగం కనుక ఇంకా మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా ఉన్న బిడ్డను నేడు రక్షణ దినం అనుకూల సమయం ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందండి. రక్షించబడ్డవారు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. నమ్మకత్వంలో బ్రతకాలి. నిజాన్ని మనం దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రభు కొరకు కనిపెట్టాలి. సంఘ వెలుపల ఎందరో తెలియని వారు, ఎరిగిన వినిన గ్రహింపన వారు ఎందరో వారందరి రక్షణ కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధుడా, నీకు స్తుతినైనా ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చావు. ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందే కృపను ఇచ్చావు. అర్హులను ఇచ్చినందుకే స్తోత్రాలు. పాలు పొందిన పది బిడ్డలు దీవించండి, బలపరచండి, విశ్వాసతలో ముందుకు నడిపించండి, సంసిద్ధులు చేయమని ప్రార్థిస్తుంది. చాలా మంది బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ లేదు నాయన. వారి హృదయాలను దర్శించండి, వారికి పశ్చాత్తాపాన్ని కలిగించండి, పాప క్షమాపణ కలిగి ఆయన రక్షణ అనుభవంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సంఘం వెలుపల ఎందరూ నశించిపోతున్నారు. వారందరికీ నీ మాటలు విని గ్రహించినట్లు సహాయించండి. నీ సువార్త ప్రకటించబడినట్లు సహాయించండి. అనేకులు నడిపించండి ఆయన. శత్రువులను మార్చు, దొంగలను మార్చు, నరహంతకులను మార్చు, వ్యభిచారులను మార్చున్నాయి, అనేకులను మార్చినాయని నడిపించినాయి. ఇంతవరకు నీ సన్నిధించడానికి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి.
నిలబడినప్పుడు పాట పాడుతున్నప్పుడు మన అర్పణలు కానుకలు ప్రభుకు సమర్పిద్దాం. లెక్కించలేని స్తోత్రముల దేవ ఎల్లప్పుడూ నేను పాడేదని పాట 74 పాట పాడుతున్నప్పుడు మన కానుకలు మన అర్పణలు కృతజ్ఞత అర్పణలు దేవునికి సమర్పిద్దాం. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ నీ పాదములు లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ నీ పాదములు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ నీ పాదములు ఎల్లప్పుడూ నీ పెట్టబడిన కానుకల కొరకు దేవుని వాక్యం కొరకు గణపతను ప్రార్థించారు. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాంగకారి దేవా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు ప్రభావ నేను కూడా మీకు బిడ్డల్లో కలిసినట్టు మీకు స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేసి వందనాలైనా ముఖ్యంగా ప్రభావ కానుకలు వేసిన ప్రార్థిస్తున్నట్టుగా సహాయంగా తోడుకుంటున్నాయినా కానుకలు నీ సేవలతో వాడుతుండగా నీ సేవలకు సహాయంగా ఉంటుందని నడిపించుకున్నాను తండ్రి నీ సేవను కంఠపూర్గా వాడుకునే తండ్రి నడిపించుకొని నడుచున్నాను తండ్రి అది నీ అంతం వరకు ప్రార్థన నుంచి సిరుగుచోట్ల మరుగుపరిచి నడిపించమని కానీ మన ఏసీ పరిస్థితులను వెళుకుంటూ ఆ యొక్క పరిస్థితి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ప్రకటన విందాం. కేజీఆర్ ముందుకు వచ్చి ప్రకటన సమర్పించాలి. సంఘ ప్రకటనలు గమనించాం.
ఆదివారం ఆరాధన ఉదయం 11 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ఆదివారం ఆరాధన ఉదయం 11 గంటలకు ప్రారంభించబడుతుంది. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ప్రతి నెల మొదటి మరియు చివరి మంగళవారంలలో స్త్రీల సహవాస కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ప్రతి నెల మొదటి మరియు చివరి మంగళవారంలలో స్త్రీల సహవాస కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా ఉంటుంది. ప్రతి నెల 2వ బుధవారము గృహ కూడిక ఉంటుంది. నవంబర్ నెలలో 3వ బుధవారం 19వ తారీఖు 11వ నెల 2025 రోజున లక్ష్మీ గృహం నందు గృహ కూడిక ఉంటుంది. అందరూ పాల్గొనండి. 19వ తారీఖున 3వ బుధవారం రోజు. ప్రతి శుక్రవారం సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా ప్రార్థనలు జరుగుతాయి. అందరూ పాల్గొనండి. ప్రతి శుక్రవారం సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా ప్రార్థన జరుగుతాయి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారి పేర్లు ధనయ్య, పురుషోత్తం, ఎస్తేరమ్మ, రియాన్, దివాకర్, మాథ్యూ, పరమేష్, పద్మాంటి, కెజియా, జ్యోతి, గణపతిరావు, పద్మ, రాజమణి, నవీన్, సువర్ణ. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి. సహకరించండి. ప్రతి నెల మందిరం కొరకు ఇవ్వవలసిన 1000 రూపాయలు ప్రతి నెల 15వ తేదీలోపు బ్రదర్ సురేందర్ గారికి ఇవ్వగలని మనవి. ఈ నవంబర్ నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకున్న వారికి సంఘం తరపున శుభములు కలుగునుగాక. ఆమేన్. బర్త్డేలు గౌరీ దయాసాగర్, పీటర్, జోసఫ్, జీవన్ రాజు. గౌరీ దయాసాగర్ 13th నవంబర్, పీటర్ 15th, జోసఫ్ 15th, జీవన్ రాజు 28th. ఆత్మీయ జన్మదినములు మరియమ్మ 17th నవంబర్, పద్మాంటి 24th నవంబర్, మాధవి 24th నవంబర్. మ్యారేజ్ డేలు బ్యూలా అశోక్ 22nd నవంబర్. వీరందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. వచ్చే ఆదివారము చిల్డ్రన్స్ సండే ఆరాధన ఉంటుంది. పిల్లలందరూ సిద్ధపడి ఆరాధనలో పాల్గొనండి. వచ్చే ఆదివారం చిల్డ్రన్స్ సండే ఆరాధన ఉంటుంది. రక్షణ బాప్తిసాలు లేని వారి కొరకు వెనుకబడుచున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మందిరానికి నడిపించండి. ప్రతి నెల మీ దశమ భాగములు, కానుకలు, కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తమే అర్పించి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? సాక్ష్యం చెప్పేవాళ్ళంటే అవకాశం ఇస్తాం. దేవుని నామానికి వందనాలు. మీ అందరికి నా వందనాలు. మరి పోయిన వారం మేమందరం జలుబు దగ్గులతోనే ఉన్నాము. మొదటి వారం ఎందుకు ఇట్లా అయిందో ఏమో అని శనివారం నైటే శురువు అయింది. బాగా దగ్గు, జలుబు, జ్వరము. ఇక సండే రోజు లేవనికి ఓపిక అయితే లేదు, లేతామంటే ఓపిక లేదు. ఏం చేయాలి దేవుడు అని ఇక ప్రవీణ్ ఒక్కని పంపించిన. నాన్న అందరం పోకపోతే ఎట్లా దేవుని సన్నిధిలోకి అందరం మానేసినట్టుంటుంది. వీడికి చాలా దూరం అవుతున్నాము, పోనానని అది ఒక్కడే పంపించేసిన. మరి నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు నన్ను నా కుటుంబాన్ని ముట్టి స్పష్టపరిచిన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. చిన్న సత్యం దేవుడు తీర్చారు. ఇంకేమన్నారా? లేకపోతే జాన్సన్ పాట జోసఫ్. కాలం మారుతుంది, ప్రకృతి కాలం మారుతుంది. కాలం మారుతుంది, ప్రకృతి కాలం మారుతుంది. నీ బ్రతుకు ఎందుకు మారదు సోదరా? నీ మనసు ఎందుకు మారదు సోదరీ? నీ బ్రతుకు ఎందుకు మారదు సోదరా?
దేవుని నామములో అందరికీ వందనాలు. ముందుగా చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. నేను సిఏ చదవడంతో పాటు డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవి అవి రాయడం ఎలిజిబిలిటీ ఉంది కదా అని అవి అసలు ఆ పోర్షన్ నాకు అలవాటు లేకపోయినా ఎప్పుడో చదివినప్పటికీ అయినా అలా అలవాటు చేసుకొని ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను. అయితే రీసెంట్గా ఫెడరల్ బ్యాంక్ది కూడా పడింది నోటిఫికేషన్. అది రాసిన తర్వాత ఎగ్జామ్ క్లియర్ అయింది. ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేశాను. అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. భయంతో వెళ్ళినా కానీ దేవుడు చక్కగా నడిపించాడు. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత రీసెంట్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కూడా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది ఒక 2 days బ్యాక్. ఇది మీతో పంచుకుందామని. ఇంతవరకు ఆఫర్ లెటర్ ఆల్రెడీ ముందే వచ్చింది కానీ చెప్పలేం కదా ఎప్పుడు ఎలా జరుగుతుందని. సో అందుకనే ఫైనల్ ఆఫర్ లెటర్ వచ్చింది, అంతవరకు వెయిట్ చేద్దాం అనుకొని ఇప్పుడు చెప్తున్నా. అందుని బట్టి దేవునికి వందనాలు. నాకైతే ఏ అర్హత లేదు కానీ దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇస్తున్నందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందా. ఆమేన్. కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా విటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంత
సేవలు ఉన్నామంటే కేవలము నీ కృప. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృప. నిలబెట్టుకున్నది నీ కృప, నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేనా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెనే వేయి తరములు. అన్యురాలైన ఋతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా. ఏ శాపము నాపై పనిచేయదు నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలం ఆయన కృప మాత్రమే. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. కృపతోనే రక్షణ ఇచ్చావు నా ప్రియల వలన కానే కాదు జీవితమంతా రుణస్తుడను. నీ అందే నిత్యము అతిశయము నీ కృప.
నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇల్లు వాహనం ఉన్నాయంటే అది ఆయన కృప మాత్రమే బలము ధనము ఉన్నాయంటే అది ఆయన కృప మాత్రమే ఉన్నాయంటే నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే ఏ అర్హత నాలో లేకున్నాను కృపాభిక్షయే నా ఎడలా జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు విడనాడిన శోకమే నాలోకమా అనాథనానే మిగిలిన నా కథ ముగిసినదే నీ కుడి చేతిలో ఉంచగనే విన్యామిను వంతుగా మారే ఐదంతరాయే నా భాగ్యము ఇది రాతనే మార్చే నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు
ఎంతమందికి నిద్ర వచ్చింది? ఎంతమందికి నిద్ర వచ్చింది? దేవుడు కదా, దేవుడికి స్తోత్రం. వాక్యంకి వెళ్ళే ముందు రేపటి దినం నా మ్యారేజ్ ఉంది, మెదక్లో నర్సరీ. అంతకుముందే పత్రికలు కూడా జరిగింది. ప్రార్థించండి, రండి, ఆహ్వానం తెలియజేశారు. రేపు మ్యారేజ్ ఉంటుంది, రావడానికి ప్రయత్నించండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత కోరికలు కూడా జరుగుతాయి. అనుకూలతను బట్టి కొన్నిసార్లు ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పుడు అప్పుడు క్యాన్సల్ చేస్తూ ఉన్నాం. దృష్టిలో పెట్టుకోండి, ప్రార్థించేయండి. తర్వాత ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ రోజు నుంచి. వినబడతలేదా? ఉదయకాల ప్రార్థనలు ఈ రోజు వరకు జరిగాయి, ఈ వారం అంతా ఉండవు. వినబడిందా? ఉండవంటే వినబడుతుంది, ఉంటాయంటే వినబడవు కదా. కొందరికి ఏమో సౌండ్ ఎక్కువైపోతుంది, కొందరికి ఏమో సౌండ్ తక్కువైపోతుంది. ఎన్ని తిప్పలు మనకు. బయట వాళ్ళకేమో సౌండ్ ఎక్కువైపోతుంది, లోపల వాళ్ళకేమో సౌండ్ తక్కువైపోతుంది కదా. కొంత మందిరం లేనందుకు తిప్పలు పడాల్సి వస్తుంది కదా. ప్రియమైన దేవుడు ఉన్నారు, ప్రార్థన చేయండి. మంచి దేవుడు మందిరాన్ని అనుకూలతను కలిగించుట కొరకై స్థలాలు అయితే ఉన్నాయి, కానీ డబ్బులు లేవు. చాలా ఖర్చుతో కూడింది, కానీ ఆర్థిక వనరులు అవసరం ఉంది. దాని కొరకు ఒక చీటీ వేయాలని తలంపు కలిగి వేస్తున్నాం. ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారో కంటిన్యూ చేయండి దయచేసి. ఇంకెవరైనా డ్యూ పెడితే ఇవ్వండి, డ్యూ ఇవ్వండి. సురేంద్ర అన్న మళ్ళీ ఏం పోస్ట్ పెట్టలేదు, ఎంతమంది ఇచ్చారు ఏంటి అనేది రిపోర్ట్ రావాలి. ఆఖరి వీక్లో ఒకసారి రిపోర్ట్ పెడితే మళ్ళీ వాళ్ళకి రిమైండ్ చేస్తే ఎవరైనా చూసుకుంటారు లిస్ట్లో, మేము ఇయ్యలేదా ఇచ్చామని. ఇంకా మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఇచ్చిపెట్టేస్తే వాళ్ళకి మమ్మల్ని ఏం అడగతలేరు కదా ఇంకా అని అనుకుని వాళ్ళుగా విడిచిపెట్టేస్తారు. ఇంకా ఎక్కడైనా డ్యూ ఉంటే వాటిని మీరు తిరిగి చెల్లించడం అవసరం ఉంది. దానికి ఇంకా చాలా డబ్బులు మనకు అవసరం ఉంది. మనం కొంత పోగు చేసుకొని మనం ముందుకు వెళితే దేవుడు ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. మనం డబ్బు మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడలేదు. ఇప్పటివరకు దేవుని మీద ఆధారపడుతున్నాం. విశ్వాసంతో దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన ప్రార్థన ఎన్నడూ వృధా చేయలేదు, చేయడు కూడా. ఆ విశ్వాసం నిశ్చయిత మనకుంది. ఉదయకాలం పాస్టర్ చెప్పిన వాక్యం ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఒక సమయం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయమున ఇవన్నీ ఉండవు కనుక దేవుడు ఆ స్థితిని ఇవ్వాలంటే మనం కూడా దేవుడికి లోపడాలి, ఇదేమి చూపాలి. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోయినా అనుకూలించదు, మనం మాత్రం విశ్వాసతలో సాగిపోవాలి. అదే మనకిచ్చిన ఆధిక్యం. ప్రార్థన చేయండి బాగా. తర్వాత చాలామంది సిక్ అవుతున్నారు, వాతావరణాన్ని బట్టి దగ్గర జలుబులతో ఉన్నారు. కొందరు ఆరోగ్యాల కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా దానయ్య కొరకు. సరే, ధనయ్య అని పేరు, దానయ్య కాదు, ధనయ్య. ఆ ఊర్లో క్రైస్తవుల కలవ లేదు. వాళ్ళ ఊర్లో ఇప్పటివరకు ఎవరు క్రైస్తవులు రానివాళ్ళు కదా, అన్నలు వాళ్ళు. కానీ ఈయన బాత్రూమ్ కానీ వెళ్ళి జారి కింద పడిపోయాడు, కాళ్ళకు దెబ్బ తగలమన్న. అప్పటి నుంచి కోమాలకు పోయాడు. ఆయన కోమాలకు పోయి మొత్తం మీద ట్రీట్మెంట్ చేయాలని చేశారు, కొంత ప్రయత్నం చేశారు. శరీరం అయితే అంటే ఉంది, బతికే ఉన్నట్టుగా ఉంది, కానీ మైండ్ ఏం పనిచేస్తలేదు. కొన్నిసార్లు డెడ్ అయింది అంటున్నారట, కానీ మళ్ళీ ఇంకా హోప్ ఉందని డాక్టర్ చెప్తున్నారు. కొంత మెరుగుదల ఇంకా దేవుడు ఇవ్వాలని. నిన్న బసవయ్యకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే కొంత చలనం అనిపించింది అన్నట్టు ప్రార్థన చేయడం ప్రారంభించాం. దేవుని చిత్తమైతే ఆ బిడ్డను బ్రతికించాం. చాలా ఏజ్డ్, చాలా పెద్ద మనిషి, బ్రతకాలని వారికి ఆశ, బ్రతకాలని ఆశ. దేవుడు ఒకవేళ దయదలిసి కనికరించి ఆ బిడ్డను బ్రతికిస్తే అక్కడ దేవుని నామ మహిమపరచబడుతుంది.
ఇంకా మనం ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా. ఉదయకాల ప్రార్థన లేకపోయినా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడా జ్ఞాపకం చేసుకొని కొంత బలహీనత ఉన్నాడు. తర్వాత అమ్మ కొరకు ప్రార్థన చేయండి. ఆరోగ్యాల కొరకు చాలా మంది ఉన్నారు కూడా. ప్రార్థనే ఇప్పటిదాకా బతికిస్తుంది. వైద్యులు అంత మటుకి దేవుడు బ్రతికించకపోతే వైద్యులు ఏమీ చేయలేరు. కనుక ఇలాగ జోసెఫ్ చక్కని పాట పాడాడు. కేవలం ఆయన కృప, ఆయన కృపని ఏమన్నా ఆయన కృప లేదనుకో ఏది కూడా మనం చూడకూడదు. మీకు ఆరోగ్యం ఇస్తాడు, ధనం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు కదా. మెతుకు బతుకు ఎదుట పాట చక్కగా మంచి ఆశగా. మెతుకు బతుకు ఎవరిస్తారు? వెతికియకపోతే బతుకు దేవుడే, కేవలం దేవుడే ఇస్తాడు. వాడుతున్న దేవుడికి స్తోత్రం. డాన్సర్ కూడా మంచి పాట పాడింది ఈరోజు. పాట పాడింది చెప్పండమ్మా. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆమెను అడుగుదాం మళ్ళీ. అంటే మీరు ఇల్లేదన్నమాట. ఏం పాట పాడింది చెప్పండమ్మా. మారతలేదు. బాప్తిజం అయినా మారుతుంది. ఏం చేసినా ప్రభు వచ్చినా మారుతామో లేదు. ప్రభు వచ్చినా మారకపోతే వేస్ట్. మారకపోతే దేవుని సన్నిధికి వెళ్ళలేదు. దేవుని వెళ్ళ చక్కని పాటలు, అర్థవంతమైన పాటలు, ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో గొప్పవి. ఎన్నో వాక్యాలు, ఎన్నో పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తుంది. ఎందుకు అంటే మనం పరిపూర్ణతలోనికి రావాలి. ఎందుకు అంటే మనం పరిశుద్ధిలోనికి రావాలి. ఎందుకు అంటే మనం దేవుని పిల్లలం కావాలి. ఆమె నెలలయ్యే దేవుని పిల్లలయ్యే గొప్ప భాగ్యం ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. అంబానికి లేదు, మోడీకి లేదు. ఒకవేళ దేవుని చిత్తం అయితే వారు కూడా ఇవ్వాలి. ఆమె నెలలయ్య కోట్లకు అధిపతులు, కోట్లకు అధిపతులు, ఆసాములు, భూసాములు అధికారంలో ఉన్నారు. మంచి బిజినెస్లో ఉన్నారు. కానీ పరలోకంలో స్థానం ఉన్నారు. దేవుని బిడ్డైనా, దేవుని బిడ్డైనా యేసుని అంగీకరించకపోతే దేవుని బిడ్డలు కాదు. కనుక మనము దేవుని పిల్లలని బ్రతికితే పరలోకమంతా మనదే. పరలోకమంతా మనది. అక్కడ ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. భూలోకంలో రెస్ట్రిక్షన్స్, కండిషన్స్. ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా చేయొద్దు, ఇలా చేయాలి. అక్కడ ఉండదు. అక్కడ నీతే. అక్కడ అంత పరిశుద్ధతే. అక్కడ అపవిత్రత లేనప్పుడు, అక్కడ కల్మషం లేనప్పుడు ఇక బందీగా ఎందుకు ఉండాలి? చెప్పండి. పాపములో ఉన్న మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు మనల్ని. పరలోకంలో కూడా బంధిస్తాడు, గుహలేసి. పరలోకంలో కూడా కండిషన్సా? ఆయన రాజ్యం మనది. ఆయన రాజ్యం మనది. ఆ రాజ్యం ఎవరిదంటే మనదే. మన రాజ్యం. మన రాజ్యం దేవుని రాజ్యం, మన దేశం. ఏ దేశం? భారత్. కనాన దేశం, కాలు తీరంలో భావించే దేశం. దేవుని పెట్టారు. మనం అంతకుముందు పాటలు నేర్చుకున్నాం. ఇంతకుముందు ప్రవక్తలు, ఇంతకుముందు మీ పితరులు ఏవి వినాలనుకున్నారో వినలేకపోయారు, ఏవి చూడాలనుకున్నారో. కానీ మనం వింటున్నాం, చూస్తున్నాం. వారికంటే మనమే ధన్యులం. ధన్యత మనకి ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం. వారికి లేదట. వారు చూడాలని ఆశపడ్డారు, వారు వినాలని ఆశపడ్డారు. కానీ రోజున వినే భాగ్యం, చూసే భాగ్యం, మనల్ని ధన్యులుగా దేవుడు చేసి ఘనతను కాపాడుకుందాం. దేవునికి స్తోత్రం. కలుగుని గాక. తర్వాత ఆరాధనల క్రమాన్ని పాటించండి. ఇంకా కొంతమంది మీరు చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పొద్దు. నేను చెప్పకూడదని, చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పకూడదని, స్కూల్కి వచ్చే వాళ్ళ కండిషన్ పెట్టినట్టు పెట్టకూడదని మీ టైం నేను పెట్టాను. ఏ టైం పెట్టాను? మీరు ఎప్పుడు వస్తున్నారో చూసి మీ టైం నేను పెట్టాను. ఇంకా ఆ టైం లోపల రాకపోతే వచ్చే వారం వస్తుంది. వచ్చే వారం ఎవరు లాస్ట్ వస్తే ఆ టైం పెడతారు. ఎప్పుడైనా ప్రజల యొద్దకు పాలు
అప్పుడేమైతుంది 12 గంటలకు వస్తే 3 అవుతుంది. నాకేం బాధ, నాకేం తొందర లేదు, ఎక్కడ పోయేది లేదు, నా డ్యూటీ. అర్థమవుతుంది కదా. దృష్టిలో పెట్టుకుని ఒక టైం గురించి మాట్లాడు. ఆ టైం దాటిపోతే మనం ఏం చేయలేదు. ఆ టైం ఉన్నప్పుడు వినియోగం చేయాలి. హిందూస్లో వస్తారు, ముహూర్తాలు పెడతారు తెలుసా. ఆ టైం పాటిస్తారు. మనకెందుకు రావట్లేదు ఆ టైం సెన్స్? మనకెందుకు రావట్లేదు? డ్యూటీలో కూడా టైం, ఆ టైం దాడుతుంది. లోపల రాణిస్తాం, కాలేజీకి రాణిస్తాం. ఈ మధ్యలో సెయింట్ మేరీస్ కూడా పెట్టారు. టైం దాటితే గేట్ వేసేస్తాం. డబ్బులు మనమే కడుతున్నాం, పైసలు కడతాం, చదువుకోవడం. టైం అంటే టైం. మన ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు 2 నిమిషాలు 2 సెకండ్లు ఉంటాయి. కాల అవతల పెట్టాలి. టైం అయిపోయింది, బయటికి ఏంటేసి ఏడ్చినా తమ్ముకున్నా ఏం చేసినా అలవ చేశారు. అరే ఇందులోక సంబంధమైన వాటికి అది ఫెయిల్ అవుతాడో పాస్ అయితే తర్వాత సంగతి రాస్తే, ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో తెలియదు. కనుక దానికి అంత రెస్ట్రిక్షన్స్ ఉంటే దేవుని సన్నిధికి ఎంత ఉన్నారు. ప్రయాణం చేస్తే ట్రైన్ బయలుదేరిన వెళ్తావా 1 అవర్ ముందు ఉంటుంది. ట్రైన్ పోతే మళ్ళీ ట్రైన్ డబ్బులు పోతే లాస్ అయిపోతాం. మనకి ఇక్కడ కూడా ప్రజెన్స్, దేవుని సన్నిధి ఒక టైం అని మనం అనుకున్నప్పుడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుంది. మనం దీవించబడాలి. ఆయన మనతో మాట్లాడతాడు. దేవుడు ఎంతో మేలు కృపను చూపిస్తాడు. కనుక ఆ విధంగా పాటిద్దాం. మనం పాటించండి. రండి, ప్రార్థన చేయండి, సరే కార్యక్రమాల్లో పాల్గొన్నాం. సరే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోయిన వారం ఏం చెప్పుకున్నామో ఒకసారి రిపీట్ చేస్తే మనం ముందుకు వెళ్తాం. పోయిన వారం పేపర్లు తిప్పేస్తున్నారా? తిప్పేయండి. పోయిన వారం చెప్పుకున్న మాట త్రిప్పబడుట, తిరగాలి, దేవుని వైపు తిరగాలి. ఎట్లా తిరగాలి? ఒకటి మనసు తిప్పుకోవాలి, రెండవది హృదయం తిప్పుకోవాలి, మూడవది ముఖము తిప్పుకోవాలి. మళ్ళా ముఖము తిప్పుకోవాలి, మనసు తిప్పుకోవాలి, హృదయం తిప్పుకోవాలి. వీపు చూపియదే. ఈరోజు దేవుని సన్నిధి, ఈరోజు దేవుని ఆరాధించే సమయం. దేవుని పిల్లలందరూ దేవుని సన్నిధిలో ఉంటారు. ఈరోజు దేవుని సన్నిధికి రాలేదంటే దేవునికి వీపు చూపించినట్టు, వీపు చూపించినట్టు. దేవుని బిడ్డలారా, మన ముఖం దేవుని వైపు చూడాలి, తిరగాలి, ఆయన వైపు తిరగాలి. అందుకే మనం వింటున్నారు, ఇశ్రాయేలు 12 గోత్రాలు వాళ్ళు ఎక్కడ నివసించారు. తూర్పుకైనా ఉండని, పడమటికైనా ఉండని, దక్షిణానికైనా ఉండని, ఉత్తరానికి. మనకు ఈ లోపల కొన్ని రిస్ట్రిక్షన్. ఉత్తరం నీకు ఉన్నప్పుడే ఇటు చూడాలి, అడుగు చూడాలి. లేదా ఒకడు ఒక రూమ్లో పడుకునేవాడు ఫ్రెండ్, వాడు లేవగానే తూర్పు దిక్కు చూసుకోడు. ఎవడి ముఖం చూడపోయారు తెలుసా మీకు? లోటలు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి వారు ఏ దిక్కున ఉన్నా వాళ్ళ ముఖ ద్వారాలు మాత్రం దేవుని మందిరం వైపు ఉన్నారు. వారు లేవంగానే దేవుని చూడాలి, వారు లేవంగానే దేవుని ప్రత్యక్షత చూడాలి, వారు లేవంగానే దేవునితో మాట్లాడాలి, వారు లేవంగానే దేవుని యొక్క ఔన్నత్యం వారికి కనబడాలి, దేవుని భయం వారికి ఉండాలి. ప్రత్యక్ష గుడార వైపు చూడాలంటే అంత ఈజీ కాదు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలంటే అంత ఈజీ కాదు తెలుసా మీకు? అలాంటిది ఈరోజు కదా, వారు చూడగోరి చూడలేకపోయారు, వాళ్ళు వినగోరి వినలేకపోయారు. ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం? కృపాసనం యొద్దకు వచ్చాం, బలిపీఠం దగ్గరకు వచ్చాం. ఎక్కడెక్కడో ఉన్న మనల్ని, పవిత్రులమైన మనల్ని, దేవుడే లేని ప్రజల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? కృపాసనం దగ్గర తీసుకొచ్చాడు. మనల్ని ధన్యులుగా చేశాడు. వాక్యం అంటుంది, ఆయన వైపు మన హృదయాలు, ఆయన వైపు మన మనసు,
ఆయన వైపు మన ముఖం తిప్పుకుంటే కదా, ఆ మాట ఒక మాట చదివిస్తాను. అదే పోయిన వారం చెప్పుకున్న మాటలో ఇక్కడ చదువుకున్నామని యోవేలు గ్రంథం అధ్యాయంలో చివరి 2 వచనాలు చదువులోకి వస్తాయి. 2వ అధ్యాయంలో యోవేలు గ్రంథం దానియేలు, యోవేలు, దానియేలు తర్వాత యోషే, దానియేలు తర్వాత యోషే ఉంటారు, యోషే తర్వాత యోవేలు ఉంటారు. యోవేలు 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 26 నుంచి చదవండి, లేకపోతే 25 నుంచి చదువుతారా, 25 నుంచి 27 చదవండి, మిగతా నుంచి 3 వచనాలు చదవండి. మీరు కడపార తిని తృప్తి పొంది చూడండి, మీరు కడపార తిని ఏమన్నాడు, తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు మిడతలను, గొంగలి పురుగులను, మొసలి పురుగులను మహాసైన్యమును తినివేసిన సంవత్సరము పంటను మరలా ఇవన్నీ అట దేవుని సైన్యం అట. ఏమంటున్నారు? ఏంటి ఆయన సైన్యం? మిడతలు, గొంగలి పురుగులు, మొసలి పురుగులు, చీడ పురుగులు. దేవుడి పంపిస్తే ఏమైపోతుంది? పంట పండగానే మురిసిపోయి విర్రవీగిపోతాడు. డబ్బు సంపాదించగానే విర్రవీగి మురిసిపోతాడు కదా. ఒక సంపాదన మనకు వచ్చిందంటే ఇక మనం చాలా గర్వపడుతుంటాం. వాక్యం అంటుంది, ఒకవేళ ఆయన మహాసైన్యం యొద్దకు పంపిస్తే, మహాసైన్యం యొద్దకు పంపిస్తే అంటున్న గొంగల పురుగు తినివేస్తుంది పంటను, తర్వాత పొసరు పురుగు తినివేస్తుంది పంటను, ఇంకా అక్కడ అంటాడు ఇంకా మిడతలు తినేస్తాయి. మిడతలు, గొంగలి పురుగు కదా, పొసరు పురుగు, తర్వాత చీడ పురుగు, ఒక్కొక్క భాగాన్ని కట్ చేసి పడేస్తాయి. కట్ చేస్తే అక్కడ అంటాడు, మనం పోయిన వారం చదువుకున్నాం, సేద్యగాండ్రారా మీరు రోదనం చేయండి. శ్రద్ధగాండ్రు ఏడుస్తున్నారు, భూమి ఏడుస్తుంది. మీ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, ఒకవేళ మీ మనస్సు, మీ హృదయాన్ని, మీ ముఖమును దేవుని వైపు తిప్పుకుంటే నా మహాసైన్యం తినివేసిన పంటను నేను మరలా అనిపిస్తాను. ఎవరంటారండి? ఎవరిస్తారు? నష్టపరిహారం ఎవరిస్తారు? నేను నిన్నటి దినం మొన్న పోయిన వారంలో మ్యారేజ్ చేయడానికి బోధన వైపు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అంతా రోడ్ల మీద మొత్తం ధాన్యం, ఎటు చూసినా వరి పంట విస్తారంగా పడింది. ఏ రోడ్డు చూసినా, ఏ పొలం చూసినా ధాన్యమే ధాన్యం. కానీ మొన్న పడ్డ వర్షాలకి తడిసి ముద్దయిపోయింది. చాలా బాధపడుతున్నారు, చాలా ఎండబెట్టుకుంటున్నారు దేవుని వెళ్ళారు. కనుక నేను చెప్పిన ఏంటంటే, ఇట్లా నష్టపోయినప్పుడు తర్వాత మన ఆంధ్రలో కూడా చూసాం, ఆ ఒడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి, ఆమె ఏరుకుంటుంది, ఏడుస్తుంది. అధికారులకు మొరపెడితే నష్టపరిహారం చెల్లిస్తారా? కానీ వాక్యం అంటుంది, నువ్వు దేవుని వైపు తిరిగితే, నువ్వు దేవుని వైపు చూస్తే ఏమంటున్నాడు? నా మహాసైన్యము తినివేసిన పంట నేను మరలా నీకు ఇస్తాను. మరలా ఇస్తాడు ఆయన. మనకు పోగొట్టుకున్నదంతా ఇస్తాడు. ఇచ్చే దేవుడు ఆయన. ఇంకో మాట ఉంటాడు అక్కడ కింది వచనంలో, నా జనులకి ఎన్నటికి సిగ్గునొందరు, నా జనులకి అన్నటి కూడా సిగ్గుపడరు. తర్వాత ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడను నేనే అని, మీరు తెలుసుకుంటా ఎన్నడు కూడగా నా జనుడికి ఎన్నటికి సిగ్గునందరు. ఎందుకో తెలుసా? మీ మధ్య నేను. దేవుడు మన మధ్య ఉంటే, ఆయన ప్రత్యక్ష గుడారం వైపు చూస్తేనే ధన్యత కలిగితే,
కదా. ఆయన వైపు మన ముఖము, మన మనస్సు, మన హృదయం తిప్పుకుంటే దేవుని వాక్యం అంటుంది, నేను మీ మధ్య నివసిస్తాను. నేను మీ మధ్య నివసిస్తాను. మన మధ్య దేవుడు ఉంటే ఇట్లా ఉండదు. హల్లెలూయా. మన మధ్య దేవుడు లేకపోతేనే అలజడి, అపవాదం ఉంటే అలజడి, శత్రువు ఉంటే అలజడి. అర్థమవుతుంది కదా. కానీ దేవుడు ఉంటే వాక్యం అంటాడు సస్యములతో నింపుతాడు, సస్యములతో నింపుతాడు, సమృద్ధిని ఇస్తాడు. ఒక్క మాట చదువుకున్న మాట గుర్తొస్తుంది. 72వ కీర్తన, 72వ కీర్తన. దేవా 72వ కీర్తన 16వ వచనం, 16-17. దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును. చూడండి, నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. దేవుని వైపు చూస్తే లెబానోని అక్కడ అంటాడు, దేవదారు లేదా లెబానోను వృక్షముల వలె తాండవమాడుతుంది. లెబానోన్ ఆ పర్వతాల మీద చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందంగా, చాలా ఏపుగా. దేవదారు రానులు దాని మీదనే పెరుగుతాయి కదా. అక్కడ తాండవం ఆడుతుందట, వృక్షముల వలె పంట, నీ పంట తాండవం ఆడుతుంది. మొన్న ఎక్కడో చూపించా, వరిసేను ఇరుగ కాసింది, మామూలుగా మామూలుగా కాదు ధాన్యం ఒకటే కొంత ప్లేస్ చూపిస్తుంది, కానీ అది బాగా పెరిగింది. అసలు దాంట్లో ఆకే లేదు, మొత్తం ధాన్యమే కనపడుతుంది. అంటే ఆ పంట ఎలా ఉందంటే తాండం అబ్బా అని ఆశ్చర్యకరంగా. ఈరోజున దేవుని వైపు తిరిగితే ఏవి తినివేసేయం, ఏ పురుగులు తినేసేయం, ఏ చీడ పురుగులు తినేసేయం నీ పంట లేదా నీ కలిగిన నష్టం. వాక్యం అంటుంది, ఇప్పటినైనా బాప్తీసం పొందినా మారతారా? మారాలి, తిరగాలి, దేవుని వైపు తిరగాలి. ఆయన మన వైపు తిరిగాడు, మనం దేవుని వైపు తిరగాలి. ఆయన మన యొద్దకు వచ్చాడు, మనం దేవుని యొద్దకు రావాలి. అర్థమవుతుంది కదా. ఆయన మన యొద్దకు వచ్చాడు, ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించాలి. అర్థమవుతుందా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం ప్రాణం పెట్ట బొద్దులమై ఉన్నాం. ఈరోజు నా వన్ వే అయిపోయింది. దేవుడు అన్నీ వాళ్ళు నేనేమి చెయ్యరు, ఏమి చేయరు, అన్నీ ఆయన్నే చేయాలి. దేవుని పెట్టారు. వాక్యం అంటుంది, అయినప్పటికీ ఇప్పుడైనా ఆ వచనంలో పోయిన వారం మనం ఇప్పుడైనా ఉపవాసం ఉండి దుఃఖించుచు మనోపూర్వకమా ఏమన్నాడు? మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. పశ్చాత్తాపము రండి. దేవుడు చెప్తున్న మాట చాలా గంభీరంగా కనబడుతుంది అక్కడ. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడతారు, ఇప్పుడైనా కన్నీళ్ళు గారుస్తారు, ఇప్పుడైనా దుఃఖపడితే మీరు పోగొట్టుకున్న పంటను, తినివేసిన పంట నేనేమిస్తాను? మరలా మీకు ఇస్తాను. నా జనులకి ఎన్నడూ లజ్జపడరు, సిగ్గునందు, అవమానం పొందరు. ఎందుకంటే నేను వారి మధ్య ఉంటాను. నీ ఇంటిలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి కదా, నీ సంపదలో ఉండాలి. నువ్వు ప్రతి దాంట్లో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని సన్నిధి ఉండేటట్టుగా నీవు ఉంటే, నేను చెప్పాను కదా, నీ పంట లెబానోను వృక్షముల వలె తాండవం ఆడుతుంది, సస్యములతో సమృద్ధి కలుగుతుందట. అట్లా ఉంటే ఎలా ఉంటుంది? మన ఇల్లు అట్లా ఉంటే ఎలా ఉంటుంది? మన కుటుంబం అట్లా ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉండాలంటే ఒకటే సూత్రం, మనం దేవుని వైపు తిరగాలి. బెటర్ దేవుని వైపు, లోకం వైపు తిరగటం. నేను చెప్పగలను ఫరోను గురించి కూడా చాలామంది భక్తుల గురించి
వాళ్ళని చూస్తే, వాళ్ళ ముఖాలు చూస్తే భయంకరంగా ఉన్నాయి, కోపిష్టిగా ఉన్నాయి, ఉగ్రరూపంగా ఉన్నాయి. నెబుకద్నెజరు వారి వైపు చూసినప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు చెప్పారు, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము ముఖం, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, వారిని నిలబడి విశ్వాసంతో వారు నిలబడితే రాజు ముఖం ఏమైపోయింది? మండిందట. మహోగ్రుడైపోయాడు. ఉన్నదానికంటే 7 అంతలు పెంచాడు మంటను, వేడిమిని పెంచాడు. నా మాట వినరా? లోకం తీరదు కానీ వాక్యం అంటుంది. సొలొమోను గురించి మనం పోయిన పాఠం నేర్చుకున్నాం. మందిరం కట్టిన తర్వాత, జనులందరూ మందిరంలోకి వచ్చిన తర్వాత, ఆయన దేవుని ఆరాధించిన తర్వాత ముఖము ప్రజల తట్టు తిప్పుకుంది. ఫస్ట్ దేవుని తట్టు చూశాడు, దేవుని ఆరాధించాడు, గొప్ప మందిరం కట్టాడు, ప్రజలందరూ వచ్చారు దేవుని సన్నిధికి. ప్రజలు దేవుని వైపు చూస్తున్నప్పుడు ప్రవక్త లేదా రాజు ఆయన వైపు తిరిగి, ప్రజల వైపు తిరిగి ఆశీర్వదించడం ప్రారంభించాడు, దీవించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడాలి. ఆయన దీవిస్తాడు. దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అద్భుతాలు చేయ దేవుడు. వాక్యం చెప్తుంది, మనం ఆయన వైపు తిరుగుదాం. ఇంకా చాలామంది తిరగడం లేదు, ఇంకా చాలామంది హృదయాలు మార్చుకోవడం లేదు, చాలామంది మనసులు మార్చుకోవడం లేదు. కొందరు మనసులు కఠినమైపోతున్నాయి, కొందరు హృదయాలు చెడిపోతున్నాయి, కొందరు ముఖాలు వికారమైపోతున్నాయి. ముఖం ముడతలు పడొద్దట మనం చెప్తున్నాడు పాస్టర్. ముఖం ముడతలు పడొద్దట. ముడతలు ఎప్పుడు పడుతుంది? సడన్గా వీక్ అయిపోయాడు అనుకో, మంచి దిట్టమన్న మనిషి సడన్గా వీక్ అయిపోతే చెప్పాలని రాడబడతాయి, ముడతలు వస్తాయి. సన్నగా ఉన్న మనిషి ఒక్కసారి ఉబ్బేయడానికి లావుగా అనుకో ఎట్లుంటుంది? బాడీ మోయడం ఆయాసం అయిపోతుంది. అట్లా లావు కాకూడదు, ముడతలు పడద్దు. మొఖం ఏదో లోపించిందన్నమాట. లోపిస్తేనే ఒబెసిటీ వచ్చిన వారికి చూడండి లావు అయిపోతారు. థైరాయిడ్ వచ్చిన వారికి అంటే ప్రాబ్లం ఉందన్నమాట. ఏదో ప్రాబ్లం ముఖమంతా పీక్కుపోయి, ముఖమంతా చీల్చుకుపోయి, అంత తిన్నా కదా, రోజు 3 సార్లు తింటారు, అవసరం 4 సార్లు తింటారు, బిరిగా తింటారు కదా. ముఖమంతా పీక్కుపోయి ముడతలు పడ్డదనుకో, ఎక్కడో వీక్, ఎక్కడో డిసీజ్ ఉంది. ఆత్మీయ జీవితంలో కూడా అదే బ్యాలెన్స్డ్ మన బతుకు. వీక్ కాకూడదు, ఉబ్బిపోకూడదు. ఉబ్బితే డిసీజే, వీక్ అయితే కూడా మనం కరెక్ట్ ఉండాలి. ఫిట్నెస్, ప్రభువులో ఫిట్నెస్, ఆత్మీయతలో ఫిట్నెస్. ఈ శరీరానికి బలహీనత ఉంటాయి, ఈ శరీరానికి రుగ్మతలు ఉంటాయి, ఈ శరీరానికి శ్రమలు ఉంటాయి, ఈ శరీరానికి ఆటుపోట్లు ఉంటాయి, ఈ శరీరానికి కదా మంచిగా ఉన్నా లేకపోతే మంచిగా లేకపోయినా నిందలు, అవమానాలు కంటిన్యూ ఉంటాయి. కానీ మన ఆత్మీయ స్థితిని కోల్పోవాలి. యోబు చేసింది అదే. శరీరం కృషించిపోయింది, ఆరోగ్యం కృషించిపోయింది. మా వింటున్నారా? శరీరం, ఒంటిలో ఆరోగ్యం లేదు ఆయనకు. ఉన్నదా మాట ఉండే కదా, మన వాడని పోయిన వారు ఏం పడతారు? పడన్నా పాట. పరిహారీ ప్రియ పరిహారీ
ఎన్ని కష్టాలు కలిగినను నిన్ను కాదనను. ఎన్ని కష్టాలు కలిగినను నిన్ను కాదనను. ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు కలిగిన, ఎన్ని నష్టాలు కలిగిన, కృంగించే బాధలెన్నో అయినా నా విశ్వాసంలో నేను బలహీనుడని కాలేదు. యేసే యేసే నా ముఖము, నా పరిహారం కదా ఆయన మీదనే. దావీదులో ఒక మాట అంటాడు కదా, నా ప్రాణము అని వేళ తొందర పెడుతున్నావు, ఇంకా దేవుని అందే. ఈ మనుషులు నిందిస్తారు, ఈ మనుషులు అవమానపరుస్తారు, ఈ మనుషులు ప్రాణంతోనే మింగాలనుకుంటారు కదా. నా కొరకు ఎన్నో చాటైన చోట్ల వలలు వడ్డి ఉన్నారు, కానీ అప్పుడు అంటది ప్రాణం. ఇందాక చదువుకున్న కీర్తన కూడా కదా, చదువుకున్న కీర్తన కూడా బాధలు కష్టాలు కలుగుతుంటే దేవుడు నన్ను చూడట్లేదు కదా, దేవుడు మరిచి ఉన్నాడు అనుకుంటున్నాను. దేవుని బిడ్డ ఆయన మరుచువాడు కాదు, మరుచువాడు కాదు. కనుక ఇక్కడ రాస్తున్నాడు, సాతాను వెంబడించిన శత్రువు మనల్ని ఎదిరించిన, పలు నిందలు చుట్టిన యేసే నా గురి. తర్వాత మనుడు మాణిక్యాలు లేకపోయినా మనోవేదనలు వేధించిన, నరులు నన్ను విడిచి కదా ఎన్నో వ్యాధులు మనలో సోకిన, శోధకుడు ఉన్న చివరి వచ్చిన బాగుంటుంది, దేవా నీవే నా ఆధారం, ఈ ప్రేమకు సాటి ఎవరు కదా. ఆ తర్వాత అంటే నా జీవిత కాలం అంతా నేను నిన్ను పాడి స్తుతిస్తాను. ఇది యోబు పాట. యోబు ఆయన విశ్వాసంలో ఎక్కడ తొనకలే, ఆయన విశ్వాసంలో ఎక్కడ బలహీనుడు కాలే, ఆయన విశ్వాస భక్తి విషయంలో ఎక్కడ దిగజారిపోలే, వీక్నెస్ కాలే, ముడతలు రాలే. భక్తిలో వినాలి, భక్తిలో ముడతలు రాలే, వీక్నెస్ రాలేదు, బలహీనత రాలే. ఆరోగ్యంలో బలహీనత వచ్చింది, రోగం వచ్చింది కదా, ఆస్తిలో బలహీనత వచ్చింది, ఆస్తులన్నీ పోయాయి, పిల్లలు చనిపోయారు. ఇవన్నీ ఆయనకున్న ఇవన్నీ నష్టాలు, కష్టాలు, ఇవన్నీ అంటే బహిరంగ కనబడుతున్నాయి, బయట నుంచి వచ్చినాయి నిందలన్నీ కూడా. లోపల ఆరోగ్యం బాగలేదు. ఇక్కడ అంటున్నాడు, బహు వ్యాధులు నన్ను సోకిన. బహు వ్యాధులు. ఎన్ని వ్యాధులు అట? మనకు జ్వరం వస్తే రామ్ దేవుని సన్ని, తలనొప్పి వస్తే రామ్ దేవుని సన్ని,
చిన్న రోగం వస్తే రాము దేవుని సన్నిధికి. బహు వ్యాధులు సోకిన నా దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపే నీ ముఖము, ఆయన వైపే నీ మనసు, ఆయన వైపే నీ హృదయం ఎత్తుకోవాలి. ఐశ్వర్యసు కాలంలో కదా స్వయంవరం ప్రకటించాడు. 127 సంస్థానాల తాకిదులు వెళ్ళిపోయాయి. స్వయంవరం ఒక కన్యకను వెళ్ళి పెళ్లి చేసుకోవాలని ఆయన స్వయంవరం ప్రకటించాడు ఐశ్వర్యసు ఎస్తేరు గ్రంథంలో. అప్పుడు ఆయా 127 సంస్థానం నుంచి కన్యకలు వచ్చారు కదా. వారిని సంవత్సరం పాటు వారికి సిద్ధపాటు చేయాలి. సిద్ధపాటు చేసిన తర్వాత వారు కొంతమందిని అప్పగించారు, పనికత్తలు ఇచ్చారు కదా. వారికి కావలసినవన్నీ వారికి కేటాయించాడు రాజు కేటాయించాడు. దేవుని బిడ్డలారా, ఒక రోజున రాజు సముఖానికి వెళ్ళే సమయం వచ్చింది. రాజు సముఖానికి వెళ్ళే సమయం వచ్చింది. ఎస్తేరుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఏ వేళకు ఆకలేసినా, ఏ వేళకు దప్పికేసినా, ఏ వేళకు అవసరం వచ్చినా వాళ్ళకు వారి పనివారిని నియమించాడు రాజు. వినాలి, పనివారిని నియమించిన వారికి స్వేచ్ఛనిచ్చాడు. మీ ఇష్టం ఉన్నది. వెళ్ళే ముందు రాజసముఖానికి మధ్యాంతపురానికి వెళ్ళే ముందు వారికి ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. మీ ఇష్టమైన తీసుకోండి, నగలు పెట్టుకుంటారా పెట్టుకోండి కదా, ఏమి ధరించుకుంటారో ధరించుకోండి. వారికి అవకాశం, స్వేచ్ఛనిచ్చాడు. అయితే ఎస్తేరు గురించిన ప్రస్తావన చూస్తే, రాజు పంపించిన భోజనం తప్ప, రాజు పంపించిన పానము తప్ప, రాజు పంపించిన వస్త్రము తప్ప, రాజు పంపించిన ఆభరణాలు తప్ప మరి వేటిని కూడా ఆకలేసిన ఎక్కడ చూసింది? పైకి చూసింది. పైన ఉంటాడు రాజు, కింద ఉన్నాడు రాజు. మొదటి అంతఃపురంలో ఉంటాడు ఆయన. ఆకలేసిన అక్కడ, దప్పికేసిన అక్కడ, అవసరం ఉన్నా ఎక్కడ చూడాలి? మనం ఎక్కడ చూస్తాం? మనుషుల వైపు చూస్తాం, లోకం వైపు చూస్తాం. ఎక్కడి నుంచి ఎవడు సహాయం చేస్తాడు? దేవుడికి వైపు చూస్తే ఎక్కడి నుంచైనా సహాయం తీసుకొస్తాడు. ఎక్కడి నుంచైనా మన అవసరం తీరుస్తాడు. ఎక్కడి నుంచైనా మన అక్కర తీరుస్తాడు. ఎక్కడి నుంచైనా మన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. దేవుని వైపు చూడడం నేర్చుకుందాం. నేర్చుకుంటే వాక్యం అంటుంది, మహాసైన్యము తినివేసిన పంట నేను మరలా మీకు ఇస్తాను. మీరు అన్నడు సిగ్గుపడరు, మీరు సిగ్గు నొందరు, మీరు లజ్జపడనక్కర్లేదు. వాక్యం అంటుంది. ఎందుకు తెలుసా అంటే, నేను మీ మధ్య నేను ఉంటాను. ఇంకా వాక్యంలో చెప్పబడినట్టుగా మన మనసును, మన హృదయ వ్యాధులు సోకిన, బలహీనతలు వచ్చింది. ఏదొచ్చింది? యోబు వలె. నేను చెప్పే మాట ఏంటంటే, యోబు బలహీనుడు కాలేదు. యోబుకు వచ్చే శ్రమలు మనకు ఇంకా రావు కూడా కదా. చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు, చిన్న చిన్న పరిస్థితులు మనం ఆగిపోకూడదు. వాక్యం ఉంది, దేవుని పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నీవిచ్చిన దాని ప్రతిఫలం పరలోకంలో ఆయన రాసుకుంటాడు. నువ్వు ప్రయాసం అనకుండా ఇంత దూరం ఖర్చు పెట్టుకొని, ప్రయాసం అనకుండా, భారం అనకుండా, బలహీనత వచ్చినా, రోగం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దేవుని మందిరానికి వస్తున్నావు చూడు, ఆగిపోకుండా. అది దేవుని గ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఆగిపోతే నీ దీవెనను కోల్పోతావు, నీ సమృద్ధిని కోల్పోతావు, నీ సస్యశ్యామలతను కోల్పోతావు. వాక్యం అంటుంది, నేను మరలా ఇస్తాను. యోబుకి ఇచ్చాడు మరల, హిజ్కియాకి ఇచ్చాడు ఆరోగ్యం మరల, భక్తులకు ఇచ్చాడు మరల అనేకమైన ఆధిక్యతలు. ఈ రోజున సేమ్ దేవుడు, ఒకే గాడ్. ఏమైనా మార్పు ఉందా? ఏమైనా మార్చుకున్నాము మనం దేవుణ్ని? అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం, అదే దేవుని ప్రార్థిస్తున్నాం, అదే దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని బిడ్డలను అందుకే దేవుని వైపు చూద్దాం. మనం లోకంలో ఉన్న, మనుషుల మధ్యలో ఉన్న, పరిస్థితుల మధ్యలో ఉన్న మన ముఖం దేవుని వైపు ఎత్తుకుందాం. దావీదు కూడా పలుసార్లు శత్రువుల మధ్యలో ఉండి, దేవా ఆకాశం తట్టు కన్నులు ఎత్తుతున్నాను. ఎక్కడ నుంచి సాయం వస్తుంది? ఎక్కడొస్తుంది సాయం? కొండ నుంచి వస్తుందా?
పర్వతాల నుంచి వస్తుంది ఆ సహాయము. అక్కడ అంటాడు, భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వలనే, యెహోవా వలనే, దేవుని వలనే మనకు సహాయం. ఒక మాట కూడా ఉంటుంది, దేవుని నమ్మి మోసపోయిన వాడు అన్నాడు. ఎవరైనా దేవుని నమ్మి మోసపోయిన వాళ్ళు లేడు. దేవుని నమ్మకం మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మీద ఆధారపడక నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొద్దకు రాక నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆయన మనకంటే ముందు వచ్చాడు మన కోసం. మనం ఆయన దగ్గర రావాలి. ఆయన మనకంటే ముందు ప్రేమించాడు, మనం ప్రేమించాలి. ఆయన మన కొరకు ముందే ప్రాణం పెట్టాడు. యోహాను మొదటి పత్రికలో మీరు కూడా ప్రాణం ప్రాణం తీయబద్దులం కాదు, ప్రాణం పెట్టబద్దులమైన. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉన్నోళ్ళ ప్రాణాలు తీసేస్తాం, ఉన్నోళ్ళ ప్రాణాలు నీరు గారుస్తాం. 12 మంది వేరు కనాన దేశం చూడండి. ఎంతమంది మా వినాలి, ముగించేస్తాం. 12 మంది వేరు కనాన దేశం చూడడానికి. చూస్తే అక్షరాల మోసే ప్రకటించినట్టు ముందు చెప్పబడి నిర్గమాకాండంలో చెప్పబడింది, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మరలా రిపీట్ చేయబడింది. అన్ని విన్నారు, అన్ని దేవుడు చెప్పిన మాటలన్నీ విని చూసి రావడానికి కూడా వెళ్ళిపోయారు. అక్షరాల కన్నులారా చూశారు, పాలు తాగారు, తేనె తాగారు, పండ్లు తిన్నారు, తిని వచ్చారు. ఏం చేశారు సార్? 10 మంది ఒకటైతే 2 ఒకటైపోయారు. వాడంటే వీనికి పడతాడు, వీడంటే వానికి పడతాడు. కనాన దేశం వెళ్ళాలండి మనము, దేవుని రాజ్యం వెళ్ళాలి మనము. దేవుని రాజ్యం ఎంత గొప్ప ఉండదని ప్రతిరోజు వింటున్నాం, ప్రతి వారం వింటున్నాం. ఈ భూలోకానికి సంబంధించింది కాదు ఆయన రాజ్యం. దీనికి దానికి తేడా, చాలా తేడా. ఇది 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 పాడైపోతుంది, ఇది నిశ్చయమైనది, ఇది తీసివేయబడుతుంది వస్త్రం వలె. కానీ దేవుని రాజ్యము శాశ్వతం. దేవుని రాజ్యం శాశ్వతం. ఎక్కడున్నాం మనం? ఇశ్రాయేలుని ఒక గోత్రకర్తలను పిలిచి, మోసే 12 మందిని పిలిచి మీరు వెళ్ళి వేగు చూసి రండి పంపించిన తర్వాత అవన్నీ తిని అవన్నీ చూసి, ఇంకో మాట చెప్పాలా, వీళ్ళు నమ్మర్రా బాబు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, మామూలు కాదు. గొంతులో అది ఏరి పెట్టింది ఆనినా కూడా నమ్మరు దేవుణ్ణి కదా. ఎన్ని నీళ్ళు ఇచ్చినా తాగారు కదా, ఎన్ని అద్భుతాలు చేసినా చూశారు, కానీ వాళ్ళ కళ్ళ ముందు కనబడితే కూడా నమ్మరు వాళ్ళు. వాళ్ళ కొరకు ఏం చేస్తారు? అడలు కట్టి తీసుకొచ్చారు పండ్లు, పాలు తేనెలు తీసుకొచ్చారు శాంపుల్ చూపించడానికి. ఇదిగో ఇలా ఉంది, ఆ పట్టణం ఇలా ఉంది, నిజమే నిజమే నిజమే. కానీ అన్నారు, మనం ఆ పట్టణం వెళ్ళలేము. ఏమన్నారు? బలహీనలు అయిపోయారు, అవిశ్వాసులు అయిపోయారు, భక్తిహీనులు అయిపోయారు. దేవుడు అక్కడ సీరియస్ అయిపోయాడు. ఉట్టి మనుషులను చూసి భయపడిపోతున్నారే, మనుషుల కంటే దేవుడు బలిష్ఠుడు కాదా? ప్రదేశం చూసి భయపడుతున్నారే, ప్రదేశం కంటే దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదో మీకు తెలియదా? తెలుసా తెలియదా? ఎందుకు అవిశ్వాసాలు అవుతున్నారు? ఎందుకు బలహీనలు అవుతున్నారు? ఎందుకు దేవుని సన్నిధిలో కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు? అయ్యే ఇంత బాగున్నాయి పళ్ళు, ఇంత ఎంత మాధుర్యమైనది ఆ పట్టణము, ఎంత గొప్పది, ఇంత పాలు తేనెలు కాలువలు పారుతున్న దేశం అది. అరే ఇంత దేశం మనకి ఇస్తున్నాడు దేవుడు. ఎంత సంబరపడాలి, ఎంతో సంతోషించాలి, ఎప్పుడు వెళ్ళాలని ఆతురపడాలి. పడ్డారా? అక్కడ దాకా వచ్చారు, ఇంకా కొంత దూరం వెళ్ళాలి. వాడు అంటాడు ఐగుప్తుకు పోదామంటాడు. ఎక్కడ పోదామంటాడు? 10 తెగుళ్ళు రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, శత్రువుల రాజులను హతము చేశాడు, మన్నాను కురిపించాడు, నీళ్లు తాగించాడు, పూరేలను పెట్టాడు. దీన్ని ఏమంటున్నారు? యమనాలు వీళ్ళని, యమనాలు వీళ్ళని.
దేవుని విసిగించి వారు దేవుని వైపు చూడడం లేదు, దేవుని వైపు తిరగడం లేదు, దేవుని మాట వినలేము, విశ్వసించడం లేదు. ఒక మాట ఉంటుంది, విచారకరమైన మాట. వార్త ఏంటంటే వారిలో అనేకులు దేవుని నమ్మనందున అరణ్యంలో చంపబడ్డారు. చూసొచ్చి తినొచ్చి ఏమంటున్నారు? వెళ్ళలేము. విశ్వాసం మాటనా అవిశ్వాసం మాటనా? విశ్వాస బ్రతుక అవిశ్వాస బ్రతుక? అసలు దేవుని గొప్పతనం నీకు తెలుసా? దేవుని యొక్క ఔన్నత్యం తెలుసా? దేవుని సామర్థ్యం నీకు తెలుసా? అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీ అక్కరలో, నీ ఆపదలో, నీ పరిస్థితిలో దేవుని వైపు చూస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మాడబోతే చేస్తాడు. అహాబు కాలంలో వింటున్నారా? అహాబు కాలంలో అందరి యెహోవా ప్రవక్తను చంపించాడు యెజబెల్ రాజు. ఆమెమో రాజు, రాణి యెజబెల్. ఆమె అస్తరేమ దేవత, తర్వాత బయలు దేవత ఆరాధికురాలని. వాళ్ళ ప్రవక్తలు ఏమో 850 మందిని పోషించి పెంచింది. రొట్టె మాంసంతో పెంచింది. యెహోవా ప్రవక్తలందరూ చంపించేసి ఒక్కడే ఏలియా మిగిలాడు. బయటకు వచ్చాడు. జనులందరికీ సవాలు విసిరాడు. యెహోవా దేవుడైతే యెహోవాని సేవిస్తాం, బయలు దేవుడైతే పర్వతం మీదకి రండి అని చెప్పి ఆ వృత్తాంతం అంతా ఇప్పుడు చెప్తే టైం సరిపోదు మనకు తెలిసిన స్టోరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సాయంకాలం వరకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు మీరు ఎక్కడ మొరపెట్టుకుంటారో మొరపెట్టుకోండి, కోసుకోండి, ఎగురుతారో, డప్పులు వాయించుకుంటారో, తీర్మార్ డ్యాన్స్ చేస్తారో కరో అన్నాడు. కొట్టుకున్నారు, ఎగిరారు, గీసుకున్నారు, కోసుకున్నారు. ఉరుకు లేదు, పలుకు. అప్పుడు ఆపండి అని ఆపి ప్రజలందరూ చూస్తారు. ఇశ్రాయేలు ప్రజలందరూ విన్నారు. బయలుదేవత ప్రవక్తలు, అస్సారపు దేవత ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఏలియా ఆకాశం వైపు కర్రలేస్తాడు. ఎక్కడెత్తాడు? వాళ్ళు ఎక్కడెత్తారు? ఎదుకు నుంచి వస్తాడో చూడండి అంటే చూస్తున్నారు, అరవండి అంటే అరుస్తున్నారు, కేకలు ఏంటంటే వేస్తారు, చిందులు వేస్తారు. ఏం ప్రయోజనం లేదు, భక్తులు ఏం నాణ్యత లేదో. దేవుని బిడ్డలారా, ఏలియా ప్రజలందరూ చూస్తున్నప్పుడు యెహోవాకు ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థన చేస్తుండగా ప్రజలు కళ్ళు తెరుచుకొని మిటమిట చూస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కట్టెలను, మాంసమును, నీళ్లను దహించుకొని పోయి. ఎంత గొప్ప దేవుడు ఆయన! అంత గొప్ప దేవుడిని ఈరోజు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు కదా ఆకాశం ముందున్న దేవుడు. ఏమైనా కథ మొత్తం మారుస్తాడు. ఏమైనా చేస్తాడు ఆయన. నీ కొరకు ఏమైనా చేస్తాడు. శత్రువులు సైతం మతం చేస్తాడు. నీ కొరకు ఏ పరిస్థితులు అయినా మార్చగలడు. మారుస్తాడా? మనం నమ్మకపోతే మానవుడు కదా. ఆయన వద్దకు రాకపోతే జరగదు కదా. ఆయన వైపు నీ ముఖం తిప్పుకోకపోతే నీకు కలగదు కదా. ప్రియులారా, వాక్యం చెప్తుంది, మన విశ్వాసములు ఎక్కడ బలహీనం కాకూడదు, ఎక్కడ కృంగిపోకూడదు. మనం ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. మనం ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడు స్వస్థతను పంపిస్తాడు. మనం ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఆహారం పంపిస్తాడా? పంపించడా? దేవుని వాక్యం చెప్తుంటే, దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న పంట నేను మరలా ఇస్తాను. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మనకిస్తాడు. మన ముఖం ఆయన వైపు తిప్పితే ఆశీర్వదించబడతాం. మనం మనసులు ఆయన వైపు తిప్పితే మన మనసులు ఇక్కడ వస్త్రములకు బదులు ఏం చెప్పుకోన్నాడు? మనసులు, హృదయాన్ని చించుకుంటున్నారా? అది అట్లే ఉంటుంది. ఆ మనసు మారదు. ఊరికిన వస్త్రాలు చించేస్తారు. వస్త్రాలు చేస్తే ప్రయోజనం ఏమి లేదు, బట్టలు పాడైపోతాయి. హృదయాలు చించితే బ్రతుకు మారుతుంది.
విరిగి నలిగిన ఏమంటారు, విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన. మరి మన మనసులు విరుగుతున్నాయా, నలుగుతున్నాయి, కఠినమైపోతుంది, కఠినమైపోతుంది. వాక్యం అంటుంది మన ముఖం ఆయన వైపు తిప్పుదాం, మన మనసు ఆయన వైపు తిప్పుదాం, మన హృదయాన్ని ఆయన వైపు తిప్పుదాం. నువ్వు ఎక్కడ నష్టపోయినావో కదా, ఆకాశం వైపు కనుడైతే అడుగు, దేవుని సహాయం పంపిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు కదా. చెప్పాను కదా, నీ పంట దేవదారు వృక్షముల వలె తాండవం ఆడుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకో, ప్రార్థన చేయి. ఈ మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయి. మన ప్రార్థనలో వాక్యాధారం చేసుకొని కూడా చేయాలి ప్రార్థన. ఊరికనే ఏదో ప్రార్థన చేసి స్తోత్రం 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 అనడం కాదు. ప్రార్థనకు పట్టుండాలి, ప్రార్థనకు ఆధారం ఉండాలి. ఏం ప్రార్థన చేస్తున్నాం మనం? వాడక ప్రార్థన, బలం లేని ప్రార్థన. మనకంటే ఎక్కువ సాతానుకు తెలుసు అని వారికంటే బలిష్ఠులుగా ఉండాలి, వారికంటే నాణ్యత కలిగి ఉండాలి. మన ప్రార్థనలో వాక్యాధారం ఉండాలి, వాక్యాధారం ఉండాలి. యేసు ప్రభుకే సాతాను లేఖనాలు చూపించాడు. ఏం చూపించాడు? లేఖనాలు చూపించాడు. దేవుడు ఆయన శోధించడానికి, మనం శోధించడానికి లేఖనాలు చూపడం కాదు, అడిగి పొందుకోవడానికి, అడిగి సంపాదించుకోవడానికి కదా. ఇప్పుడు లాయర్లు కోర్టులో వాదిస్తారు ముద్దాయి పక్షాన, పలానా శిక్షణ ప్రకారం ఇలా ఉంది కాబట్టి ఈ ముద్దాయి పడిన శిక్ష రద్దు చేయి అంటాడు. శిక్షే అంటాడా? జడ్జి ఏమంటాడు, నేరస్తుని ఇలాంటి శిక్షణ ప్రకారంగా ఇలా నేరం చేసిన కనుక శిక్ష ఉందని జడ్జి అంటున్నాడు. లాయర్ ఏమంటున్నాడు, ఫలానా దగ్గర ఫలానా కోడి ఉంది, ఇలాంటి కోడు ఏం చేస్తుందంటే అతని మీద నేరం మోపడానికి నేరం చేయలేదు కదా, ఆ కోడు ప్రకారం ఏం చేయాలి, ఇతన్ని విడుదల చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, లేఖనాలు కోడీకరించాలి, మనం దీవించబడాలి, విడుదల పొందాలి, స్వస్థత పొందాలి. మన ప్రార్థనకు ఆధారం దేవుడై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుడు మాట్లాడుతున్నాడు, సమృద్ధినిచ్చే దేవుడు, సస్యములతో నింపే దేవుడు. కానీ ఆయన మాట నమ్మడం నేర్చుకోవాలి. ఏం చేసుకోవాలి? మనుషుల మాటలు నమ్మకండి, వినాలి. మనుషుల మాటలే నమ్మకండి, ఇతరుల మాటలు నమ్మకండి. ఎవరి మాటలు నమ్మాలి? యేసుప్రభు వచ్చాడు, శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, వెళ్ళిపోయాడు, అదృశ్యమయ్యాడు. అంతే. ఒక మాట చెప్పాలంటే అదృశ్యమైపోయాడు. అంతలో తోమ లేడు. ఎవరు లేరు? మన అన్న పెద్ద అన్న, ఆయన అవిశ్వాసానికి తండ్రి. ఆయన్ని విశ్వాసానికి తండ్రి అబ్రహాం, అవిశ్వాసానికి తండ్రి ఎవరు? తోమన్న. యేసుప్రభుని చూసామయ్యా, ఆయన లేచాడయ్యా, ఆయన పునరుద్ధరణై మా మధ్య ప్రత్యక్షమయ్యాడు, మాకెంతో సంతోషం కలిగిందని గర్భయండి అన్నాడు. ఆయన సిలువ కేసి కొట్టారు, చిత్రహింసలు చేశారు, చేతుల్లో కాలాల్లో ఏం చేశారు, మేకుల్లో పక్కలో. తోమ ఏమంటాడు, ఆయన చేతిలో ఏలి పెడతారట, పక్కలో చేయి పెడతారట. చేతులేమో ఏలు పెడతారట, ఉన్నాక ఆయన ఏం చేస్తారట, రేపుతారట, పక్కలట ఏలు కాదు పెట్టేది, చేయి పెడతారట. ఎట్లుంటుంది పరిస్థితి? విశ్వాసం అవిశ్వాసం ఎంత పనిచేస్తుందో చూడండి. అప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకు అవిశ్వాసం అయిపోతున్నా, ఎందుకు బలహీనమైపోతున్నా? నీ సహోదరులు సాక్ష్యం ఇస్తున్నారు కదా, నీ సహోదరులు నమ్ముతున్నారు కదా, నీ సహోదరులు నన్ను చూచారు కదా, వారు ఇచ్చిన సాక్ష్యం ఎందుకు నమ్మాలి నువ్వు? చూచిన వారి కంటే చూడక నమ్మిన వారే. యేసు ప్రభును ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ప్రభువే చెప్పాడని మీరు నమ్ముతున్నారా? నమ్మితే వెళ్ళిపోయింది. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. మీరు నమ్మితే విశ్వాసులు అవిశ్వాసులు కాదు, విశ్వాసులు నమ్మలేదా? అవిశ్వాసులు మీకు ఏది దొరకదు. అందుకే అవిశ్వాసులైన వారందరూ అరణ్యంలో చంపబడ్డారు. ఈరోజు అవిశ్వాసులా విశ్వాసులు? దేవుని నమ్మే భక్తులు స్థిరమైన విశ్వాసంలో, ముడతలు లేని విశ్వాసం కదా, దంబాలు లేని విశ్వాసం. ప్రతిదానికి ఆయన వైపు నేను ఎత్తుతాను నా చేతి, ఆయన వైపు నా ముఖము తిప్పుతాను. నాకు ఎక్కడి నుంచి సాయం వస్తుందంటే ఆకాశం నుంచి నాకు సాయం వస్తుందనే ధైర్యం, విశ్వాసం మనకుందా? దాని మీద ధీమా అదే.
గొలియాతు ముందు నిలబడ్డాడు. మహా గొలియాతు ఆయన. సైన్యమే గడగడ గడగడలాడిపోతుంది. సైన్యమే 40 రోజులు అయిపోయిందమ్మా యుద్ధానికి వచ్చి. వాళ్ళు చూసినప్పుడల్లా వీళ్ళు భయపడిపోతున్నారు. మహా పరాక్రమశాలి. అరే ఒక్కడు రండ్రా అంటున్నాడు చిట్కలేసి. ఒక్కడు వస్తలేడు. సైన్యమే వస్తలేదు ముందుకి, ఇశ్రాయేలు సైన్యం. అప్పుడు దావీదు అన్నాడు, నేను ఒక్కడిని ఈ సున్నతి లేని ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తాను. ఎక్కడదైనా ధీమా, ఎక్కడదైనా బలము. అక్కడ కొట్టి చదువుతున్న వాక్యంలో బాలుడైన దావీదు. బాలుడు అంటే 16 years లోపల బాలుడు. బాలుడైన దావీదు ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా సైన్యమును తిరస్కరించడానికి వీడు ఎంతటి వాడు, నాకు ఇస్తే ఒక్కసారి కథం. నీకు ఉందా ధైర్యం? ఉందమ్మా? సీమ సీట్ కంటే అంటే తుమ్మినా అంటే దగ్గినా అంటే అన్నిటికీ అంటే దిగజారిపోయే బతుకు, దిగజారిపోయే విశ్వాసం. వాక్యం అంటుంది, పోగొట్టుకున్నది నీకు మరలా కావాలి. ఆశీర్వాదించబడాలి, ఆశీర్వాదం నీకు రావాలి. నువ్వు ఎన్నడూ సిగ్గుపడొద్దంటే దేవుని వైపు మన ముఖం, మన హృదయం, మన మనసు ఆయన వైపు తిప్పుకొని ఆశీర్వదించబడే ప్రజలు. నువ్వు ప్రార్థన చేసే దేవుడు వినాలి, నువ్వు ప్రార్థన చేసే అద్భుతాలు జరగాలి, నువ్వు ప్రార్థన చేసే గొప్ప కార్యాలు జరగాలి. జరుగుతాయి అన్న. ఫంక్షన్ హాల్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు, వెళ్ళొద్దు. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. నీ విశ్వాసమే ప్రార్థన అద్భుతాలు చేస్తాడు, లేపుతాడు దేవుడు, బ్రతికిస్తాడు దేవుడు. మనం ఇక్కడ ప్రార్థన చేసి అక్కడ జీవం కలగాలి అంతే. దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కానీ ఇప్పటికైనా మన మనసును, మన హృదయాన్ని, మన ముఖాన్ని ఎవరిగా ఇక్కడ తిప్పాలి? వద్దు, వెనకకి తిప్పుకోకండి. మీ ముఖాలు వికారం చేసుకోకండి, మీ ముఖాలు కఠినపరుచుకోకండి. దేవుని వైపు చూడండి. మీ ముఖములు ఎన్నడూ లజ్జింపవు, వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని వైపు చూస్తే ఏమొస్తుంది? మోసే 40 రాత్రులు ఎవరితో ఉన్నాడు? దేవుని ముఖాముఖ చూశాడు. పర్వతం దిగి వస్తున్నప్పుడు ఆయన చూడడానికి ఎవడు తెగించాడు. సూర్యుని కంటే ఎట్లా ప్రజ్వలిస్తుందో మోసే ముఖ చర్మం అంతా ప్రకాశిస్తున్నట్టు. ముఖం నీకు చూడలేక భయపడిపోతా, వెలుగు చూడలేకపోతా. ఈరోజు దేవుని వైపు నువ్వు చూస్తే నీ ముఖం లోకం చూడలేదు, శత్రువులు చూడలేరు, మనుషులు చూడలేరు. ప్రకాశిద్దామా వద్దా? చీకటి మొఖాలు, నల్ల మొఖాలు వేసుకొని బతుకులు, మాడిపోయిన మొఖాలు, మేకప్పులు వేసుకోండి, చంట రుద్దుకోండి, ప్రకాశించుకోండి. మనం ఆత్మీయంగా ప్రకాశించాలి, మన ముఖము తేజరిల్లాలి. అక్కడ రాస్తున్నాడు, సస్యములతో ఉంటే వివరణ కీర్తనలో, తర్వాత పంట దేవదారు వృక్షములే తాండవం ఆడితే ప్రజలట వర్ధిల్లుతారట, ప్రజలట పరవశిస్తారట. అంతే కదా? అంతేనే కాదు. శాపం అంటే పరవశిస్తారా? ఆశీర్వాదం అంటే పరవశిస్తారా? బాధ ఉంటే పరవశిస్తామా? సంతోషం ఉంటే పరవశిస్తామా? సంతోషం ఉంటే ఎవరిస్తారు సంతోషం? దేవుడిస్తారు. కనుక ఆయన వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించుకుందాం. అందరూ వడ్డించుకుని కూడా ప్రార్థన చేసుకుంటాం. అందరూ వడ్డించుకుని కూడా ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషం అందరూ ఈరోజు దేవుని వైపు ముఖం తిప్పామంటే ఎందుకంటే దీవించబడడానికి, సిగ్గుపడకుండా ఉండడానికి, మన ముఖమును వెలుగును ప్రకాశించడం కొరకే ఆయన సరికొచ్చు. మన చీకటి బతుకు కదా, రోదన బతుకు, రోత బతుకు, శాపగ్రస్తులు. దేవుని వైపు చూస్తే నేను నా మహాసైన్యము తినివేసిన పంటను నేను మరవేస్తాను. అంటే నీ ముఖంలో సంతోషాన్ని ఇస్తాయి, నీ ఇంటిలో సంతోషం ఇస్తాయి, నీ గృహంలో, నీ బిడ్డల్లో సంతోషం ఇస్తాయి. నీ ముఖం మీద సిగ్గు లేకుండా చేస్తాను, అవమానం లేకుండా చేస్తాను. నా జనుడు ఇక ఎన్నడూ సిగ్గుపడదు. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట.
ఎందుకంటే నేను వారి మధ్య ఉంటున్నాను, వారి మధ్య ఉన్నాను. నా జనులు ఇక కన్నీళ్లు కార్చరు. దేవుడు దేవుడు నీ మధ్య ఉండేటట్టు మనం ఆయన వైపు తిప్పుకుందాం. మన హృదయాన్ని, మన మనసు, మన ముఖం, ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా ఆకాశం వైపు నీ ముఖమెత్తు, నీ కన్నులెత్తు, నీ చేతులెత్తు. దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి బలాఢ్యుడైన దేవుడు మనం కలిగి ఉన్నాం. శత్రువ, ఆర్థిక సమస్య, ఆరోగ్య పరిస్థితులు, భయమా, భీత, ఏంటి నీ పరిస్థితి? అంతకంటే మించిన దేవుడు మన దేవుడు, అంతకంటే గొప్ప బలిష్ఠుడు. మీరు కూడా ప్రార్థన చేసుకుని, దేవా మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధిలో సరెండర్ అవుతున్నామని చెప్పండి. మా జీవితాన్ని నీకు సమర్పిస్తుంది. యేసే నా పరిహారాన్ని చెప్పండి, యేసే నా పరిహారాన్ని చెప్పండి. నా జీవిత కాలం అంతా ఆయనే నా పరిహారి చెప్పండి. దేవుడే నాకు ఆధారం అని చెప్పండి. నేను నా జీవిత కాలం మెల్ల ఆయననే ఆరాధిస్తానని చెప్పండి. ఎవరు నా సిగ్గు తీసేరు, ఎవరు నా పోగొట్టుకున్నది ఇవ్వలేరు. మా ఆర్థిక పరిస్థితులు ఏవైనా, నీ డబ్బులైనా, నీ సంపద ఏదైనా సరే, చాలా బాధపడిపోయారు కదా. ఎవరు మాట్లాడుతున్నారు? ఆరోగ్యం పోయి బాగా బాధపడుతున్నారు కదా. దేవుని వాక్యం అంటుంది, దేవుని వైపు తిరుగు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఎంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చు, చనిపడ్డ అందరిని కూడా దీవించు. ఈ వాక్యం చేత సరిదిద్దండి, సవరించు. మా జీవితాన్ని వైపు త్రిప్పుకొని నిన్ను కలిగి ఆశీర్వదించబడిన ప్రజలు, వెలుగు తేజరిల్లే ప్రజలుగా, ఎక్కడ బలహీనులు కాదు, ఎక్కడ దిగజారిపోతున్నాయి, బలవంతులగినట్లు సహించు. ప్రతి కోటి చిన్నల మొదలుకొని పెద్దలు నీ మందిరంలో నీ మేళ్ళ చేత వారిని దీవిస్తూ వారికి సమృద్ధి కలుగునుగా, వారు నీ వైపు తిరుపబడుదురుగా, తిరుగుదురుగా. నాయన వారికి పోగొట్టుకున్నదంతా మరలా కలుగునుగా అని ప్రార్థిస్తూ, ఆరోగ్యం పోయిందా, ఆర్థిక సమస్యలో డబ్బులు పోయా, మరణా డబ్బులు, ఎక్కడ సంపద పోయిందో మరలా తిరిగి పోయిన అన్ని విషయాల్లో సమృద్ధి సస్యములతో నింపునాయి. ఆయన లెబానోను వృక్షముల వలె తాండవమాడుతూ సేవా ప్రభు. దేవా, ఏమైనా చేయగలవు ప్రభు. సహాయం చేసి దీవించి పంపించి ఎంతో సంధించి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమతైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులు ప్రభుత్వ పర్యంతం సదాకాలము తోడై నడిపించును. అందరూ చేతులెత్తి పాడబడుకుంటున్నారు. తండ్రి, కుమార, శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నామే. తండ్రి, కుమార, శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగాక. అందరికీ వందనాలు. ఆనందం